హాయ్ అండి. నేను ఈరోజు ఉలవచారు అయితే చేస్తున్నానండి. అయితే ఇది మా శ్రీకాకుళం సైడ్ అయితే ఇలాగే చేస్తారు. మా అమ్మమ్మ మా అమ్మ అయితే ఇలాగే చేసేవాళ్ళు. నేను కూడా ఇంక ఇలాగే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉలవలు వేయించుకున్న గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ అల్లం కూడా వేసి ఆయిల్లో వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉలవల్లో కూడా వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో వేసుకొని చింతపండు రసాన్ని అందండి పులుపుకి తగ్గట్టు వేసుకొని తగినంత వాటర్ కూడా వేసి అలాగే కల్లుప్పు అయితే వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకుంటేనే రుచి ఉంటుంది. పసుపు కారం కూడా వేసి అదంతా బాగా కలుపుకోనండి. స్టవ్ మీద పెట్టి బాగా పొంగొచ్చినంత వరకు మరిగించాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి. నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు కూడా వేసి వేగాకండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా వేసి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉల్లిపాయలు 50% అయితే వేయించాలి. మరీ మగ్గించకూడదండి మెత్తగా. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాక ఈ చారుని అయితే తాలింపు వేసుకోవాలి. వేడి వేడి అన్నంతో తింటే భలే ఉంటుందండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్